రైట్ తిరుపతి వేదిక విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఆదివారం రాత్రి క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడినట్లు తెలుస్తోంది. సురకాన్ని చిరుత ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల రోజులుగా యూనివర్సిటీలోనే చిరుత మకం వేయడంతో విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కుక్కల వల్లే చిరుత వస్తున్నాయంటూ హ్యూమా వాసన వాటికి తగలలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. రైట్ ఇక తిరుపతి వేదిక విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఆదివారం రాత్రి క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడినట్లు తెలుస్తోంది. సురకాన్ని చిరుత ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల రోజులుగా యూనివర్సిటీలోనే చిరుత మకం వేయడంతో విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కుక్కల వల్లే చిరుత వస్తున్నాయంటూ హ్యూమన్ వాసన వాటికి తగలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్, గత ఒక నెల రోజులుగా చూసుకున్నాము. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ సమీపంలో ఈ యొక్క చిరుత సంచరించడం, అలాగే విద్యార్థులు అక్కడ ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వీళ్ళు కనిపించడంతో పూర్తి భయాందోళనకు గురయ్యారు. గత ఒక నెల నుంచి అటవీ శాఖ అధికారులు సమాచారం అందుకుని అక్కడ ఆ యొక్క చిరుతను క్యాప్చర్ చేయడానికి బోన్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఎట్టకేలకు అది తప్పించుకుంటూనే ఉంది. గత 3 రోజుల క్రితం తీసుకున్నట్టయితే ఒక కుక్కను చంపి ఈ యొక్క వేదిక యూనివర్సిటీ ఆవరణలో చెట్టు పైన కూర్చుని అది ఆ యొక్క మాంసాన్ని తింటూ ఉండడం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చూసి భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తీసుకున్నట్టయితే ఈ యొక్క వేదిక మెయిన్ ఎంట్రన్స్ విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ ఏదైతే ఉందో బయట బి బ్లాక్ సి బ్లాక్ ఈ ఆవరణలో చూసుకున్నట్లయితే ఒక కుక్కను చంపి అక్కడే అది తింటూ ఉండడం అక్కడ ఉన్నటువంటి వారు గమనించారు. అయితే ఆ యొక్క ఎక్కడైతే చిరుత కనపడిందో ఆ సమీపంలోనే బోన్ కూడా ఏర్పాటు చేశారు. 2 బోన్ల వరకు ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు క్యాప్చర్ అవుతుంది అనేటువంటి పనిలో కూడా ఈ యొక్క అటవీ సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే ఈ యొక్క కుక్కలన్నీ కూడా యూనివర్సిటీ రోడ్డుకి అవతల తీసుకున్నట్టయితే శేషాచల అటవీ ప్రాంతము, దట్టమైన అటవీ ప్రాంతం. ఈ యొక్క అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటుకుని ఈ యొక్క పెన్షన్ లోపలికి రావడము, అలాగే లోపల ఉన్నటువంటి క్వార్టర్స్ ఆవరణ పక్క తిరగడం, ఇవన్నీ కూడా గతంలో జరిగేటివి. ప్రస్తుతం తీసుకున్నట్టయితే ఇది ఆహారం కోసం ఎక్కువ ఒకసారి కుక్క రుచి చూసినటువంటి పులి ఇక ఆహారం దొరుకుతుందన్నటువంటి నేపథ్యంలో అక్కడ తిష్ట వేసిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఎటకేలకు దాన్ని పట్టాలనేటువంటి పూర్తి ప్రయత్నాలు అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే హాస్టల్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో, అలాగే ఇక అక్కడ తిరుగుతున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని మరి భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోనా రైట్ సుధీర్, అయితే నెల రోజుల నుంచి క్యాంపస్ లోనే మకాం వేసినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఇది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం, లోపల విద్యార్థులు తిరుగుతూ ఉంటారు. మరి బోన్లు ఏర్పాటు చేయడం కానీ సీసీ కెమెరాలు ద్వారా పట్టుకోవడం కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడైతే అది సంచరిస్తుందో ఈ ప్రదేశాలలో 3 బోన్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క బోన్ లో ఒక్కొక్క కుక్కని, అంటే అది కుక్కని చూసిన తర్వాత ఈ ఒక్క బోన్ లోకి రావడం, దాన్ని బోన్ లాక్ అవ్వడం, ఇవి జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బోన్లు దరిదాపులు కూడా పోయినటువంటి విజువల్స్ కూడా లేవు. ప్రదేశంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు క్యాప్చర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనుక్షణం దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అటవీ అధికారులు. మొత్తం మీద ఆ యొక్క దరిదాపులోకి రావడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడము, నేచురల్ గా రోడ్ల పైన తిరుగుతున్నటువంటి ఈ యొక్క సురకాల్ని అది అటాక్ చేసి చంపి మరి తినేసి మళ్ళీ దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకే చిరుత చేస్తున్నటువంటి, ఎందుకంటే గతంలో మనకి రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి చిరుత ఈ రోజు రాత్రి కుక్కర్ చంపి తింటుండగా విజువల్ రికార్డ్ అయినటువంటి చిరుత 2 ఒకటేగా గమనించారు. ఈ ఒక చిరుత మాత్రం ఈ యొక్క ప్రదేశంలో తిరుగుతున్నారని కూడా తెలుస్తుంది. తొందరలో అది క్యాప్చర్ చేసే విధంగా మరి కొన్ని బోర్డులు ఏర్పాటు చేస్తారు కూడా అటవీ శాఖ అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.
రైట్, ఇక వైష్ణవ